వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హైదరాబాద్ జిల్లా పునర్విభజనలో భాగంగా రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ లో ఉన్న నార్సింగ్, మణికొండ, ఉప్పాలకూడ, గండిపేట మండలం హైదరాబాద్ GHMC ఏరియా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిధిలో హైటెక్ సిటీ దగ్గర ORR జంక్షన్ బిల్డింగ్లు, IT కారిడార్ దగ్గర ఉండడం వల్ల GHMC అధికారులు నార్సింగ్, మణికొండలోని ఫుట్పాత్లు, రోడ్డు అక్రమ షెడ్లను తొలగిస్తున్నారు. కానీ వ్యాపార వర్గాలు మేము నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు చేస్తే మేమే తొలగిస్తామని, అకస్మాత్తుగా మధ్యాహ్నం కూల్చడం వలన కరెంటు వైర్లు, కేబుల్ వైర్లు, వైఫై లాంటి నెట్వర్కింగ్ కేబుల్స్ మొత్తం సర్వనాశనం అయ్యాయని, వ్యాపారం అంతా స్తంభించిపోయాయని, GHMC అధికారులు వ్యాపారులపై గుండాగిరిలాగా చేస్తున్నారని వ్యాపార వర్గాలు ఆరోపిస్తున్నాయి. బయట పడేసుకోవాలి. ఇన్ఫార్మ్ చేయకుండా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ బిజినెస్ హౌస్లో వచ్చి మనతో పడగొడుతున్నారు. మీ షాప్ కట్టేయవలసి వచ్చింది. అదే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి మీరు ఇక్కడ దాకా తీసేయమంటే మేమే తీసేస్తాం. వాళ్ళకి ఖర్చు కూడా ఉండదు. ఏమీ చెప్పకుండా మధ్యాహ్నం వచ్చేప్పుడు బిజినెస్ హౌస్లో రోజుకి 34,000 రూపాయలు నెక్స్ట్ ఇంకేమీ లేదు. వితౌట్ ఎనీ నోటీస్ వచ్చేసి మధ్యాహ్నంలో వచ్చేసి బిజినెస్ హౌస్లో పడగొట్టేస్తున్నారు. ఇదేంటంటే మీరు ఎంత GSTలు కడుతున్నాం, పన్నులు కడుతున్నాం, అన్నీ కడుతున్నాగా. మేము కూడా మున్సిపాలిటీకి కడుతున్నాం. 10 మంది మా దగ్గర బతుకుతున్నారండి. 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఇలాంటి దాన్ని వచ్చేసి అర్థంతరంగా చేసేస్తే చేయొచ్చు, తప్పులేదు. ఒకవేళ గవర్నమెంట్ స్థలంలో ఉందనుకోండి ఇన్ఫార్మ్ చేయమనండి, మేమే తీసుకుంటాం. మన బోర్డులు తీయమన్నారు, తీసేసాం. అట్లా కాకుండా వచ్చేసి వచ్చినట్టు జబర్దస్తిగా రౌడీజం చేసినట్టుగా ఉంది. ప్రభుత్వం చేసినట్టు లేదు, రౌడీజం చేసినట్టు ఉంది అంతే. ప్రభుత్వం ఈ రకంగా చేయకూడదు కదా. ఇన్ఫార్మ్ చేయమనండి. ఎన్నో ఇల్లీగల్ ఉన్నాయి సిటీలో, లేవా ఏమని బోర్డు ఇల్లీగల్ ఉన్నాయి. ఇన్ఫార్మ్ అయితే చేయాలి కదా. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి పడగొట్టేసుకుంటే బిజినెస్ హౌస్లో దట్టు ఎర్లీ మార్నింగ్ పడగొట్టుకోమనండి. మేము ఏం మాట్లాడడం. ఏం బిజినెస్ మీది? మాది కర్రీ పాయింట్ రెస్టారెంట్ అండి. ముందస్తు ఎలాంటి ఇప్పుడు అంతా ఎలాంటి హెచ్చరికలు చేయలేదు మీకు? ఏమీ లేదు, నథింగ్. ఏమి చేయకుండా వచ్చేసారు, ఇప్పుడు పడగొట్టేస్తున్నారు. రౌడీజం అంతే, దట్స్ ఆల్. ఇదే గవర్నమెంట్ చర్యలా లేదు. ఇన్ఫార్మ్ చేయాలి కదండి. తప్పు చేసిన వాడికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే మేము వస్తాం, వచ్చి తీసుకుంటాం. మేమే తీసుకుంటాం అన్నీ. వాళ్ళు పడగొట్టకర్లే, మా ఖర్చుతో మేము చేస్తాం. ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసి బిజినెస్ హౌస్ ఇలా పాడు చేసుకుని ఇప్పుడు 34,000 రూపాయలు లోపల స్టాక్ ఉంది. ఎవరు కడతారండి దానికి? ఇదివరకు చేస్తే తెల్లవారుజామున వచ్చారు, చేసుకున్నారు. మేము మాట్లాడలే. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.